హాయ్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోని హంపీలోని విఠల ఆలయం. విఠలేశ్వర ఆలయం శిల్పకళతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ కొలువై ఉండేవారు అని చెప్తారు. ఆలయం లోపల భారీ ముఖద్వారాలతో మూడు వైపులా ఉత్తర, దక్షిణ, తూర్పు దిశలలో పెద్ద గోపురాలు కలిగి ఉంది. ఇక్కడ ఏకశిలా రాతిరథం, గోపురం ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. గోపురం పైభాగం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. దేవాలయం ముందున్న మండపంలోని రాతి స్తంభాలకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని మ్యూజికల్ పిల్లర్స్ అంటారు. ఈ స్తంభాలను మీటితే సరిగమలు పలుకుతాయి. రాయి నుండి సంగీతం పలికించడం అత్యద్భుతమని, ఇది ఎలా సాధ్యమనేది నేటికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. తబలా సౌండ్ వస్తున్నాయి. అడగో. ప్రఖ్యాత కోణార్క్ రథాన్ని పోలిన రథాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు విష్ణుమూర్తి వాహనం కోసం ఇక్కడ ఏకశిలా రాతి రథాన్ని చెక్కించారు. ఇవన్నీ ఇప్పుడు శిథిలమై ముక్కలు సాక్ష్యాలుగా నేల మీద పడి ఉన్నాయి. ఈ రాతి రథం గోపురం శిథిలావస్థలో ఉండడం వల్ల దానిని జాగ్రత్తగా తీసి పక్కనున్న ఈ మండపంపై ఉంచడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన అంశం విఠల బజారు. ఒక పెద్ద బజారు ఈ ఆలయానికి బయట తూర్పు భాగంలో ఉండేది. ఈ బజారు 945 మీటర్ల పొడవు, 396 మీటర్ల వెడల్పును కలిగి ఉంది. ఇక్కడ జరిగిన తవ్వకాలలో మండపాల యొక్క అవశేషాలు ఈ బజారుకు రెండు వైపులా ఉంటూ ఆనాటి పురాతన మార్కెట్ వైభోగానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇచ్చట రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ పట్టణంగా పేరొందిందని మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఏ దేవి చిలికినో ఈ పాలమీగడ విఠలాలయ శిలా వేదులందు, ఏ జోడు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరు రము మీద, ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారకాలాకరము తేరు మీద, ఏ రాజు తూగినో ఈటల డోలలో తులసి బంగారు మొక్కల కురుమొక్కి. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాన్ని గమనించండి. శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం ఈ శిల్పం. ఈ శిల్పంలో పైన చేయబెట్టి చూసినప్పుడు సర్పంగా కనిపిస్తుంది. సర్పం కింద శివలింగం ఉన్నట్లు కనిపిస్తుంది. పెద్ద కోతి తన పిల్లకు పాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు పెద్ద కోతి తన పిల్లను పైకి లాగుతున్నట్లు కనిపిస్తుంది. పైనుండి పరిశీలించినప్పుడు కప్పలాగా కనిపిస్తుంది. ఒకవైపు నుండి చూసినప్పుడు హనుమంతుడు గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్న ఈ వృక్షం పేరు దేవగన్నేరు చెట్టు. ఇది సుమారు 160 సంవత్సరాలు వయసు కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమిటంటే ఆకులున్నప్పుడు పూలు ఉండవు, పూలు ఉన్నప్పుడు ఆకులు ఉండవు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ ఆలయాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం వాడుతున్న 50 రూపాయల నోటు మీద ఈ రాతి రథం ముద్రించబడింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం సందర్శించడం ఎంతో అదృష్టం అని భావిస్తున్నాను. మీరు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. భారతదేశ గొప్పతనాన్ని తర్వాతి తరాలకు అందించండి. థ్యాంక్ యూ.